హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని. సో నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది, హెల్ప్ అవుతుంది నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి. నాకు ఎక్కువ ఫాలోవర్స్ లేరు కాబట్టి నాన్ ఫాలోవర్స్ రీచ్ కావాలంటే లైక్స్ అండ్ ఫాలోవర్స్ రావాలి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియో వచ్చేసి ప్రెజెంట్ సిచ్యువేషన్ సొసైటీలో ఏం జరుగుతుందో దాన్ని బేస్ చేసుకొని, ఎందుకంటే మనం చాలా చూసాం, ఎస్పెషల్లీ ఈ ఇయర్లో ఇంకెక్కువ చూసినాం ఇన్సిడెంట్స్. సో అసలు ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు అవుతున్నాయి అనే దాని మీద నా ఫోకస్. అండ్ ఈ వీడియోలో నేను ఎవరిని ప్రొవోక్ చేయట్లేదు, ఇట్లుండండి అట్లుండండి అది చేయండి ఇది చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేనేమనుకుంటున్నాను, ఎందుకు ఇష్యూస్ అవుతున్నాయి సొసైటీలో అనేది నేను చెప్తాను. దాంట్లో మీకు ఏది మంచి అనిపిస్తే అది తీసుకోండి. ఓకే, ఇఫ్ యూ ఫీల్ లైక్ వాట్ ఐ సెడ్ ఈస్ రాంగ్, జస్ట్ ఇగ్నోర్ ఇట్. బట్ ఇట్స్ మై పర్స్పెక్టివ్ బేస్డ్ ఆన్ మై అనాలిసిస్. సో ఇప్పుడు నేను వీడియోలో ఇది మన మ్యారేజెస్, ఈ సొసైటీలో జరుగుతున్న మ్యారేజెస్ అండ్ మ్యారేజెస్ తర్వాత జరుగుతున్న కాన్సిక్వెన్సెస్, ఇవన్నీ వీటి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మ్యారేజ్ అయిన వెంటనే డివోర్స్‌లు అవ్వడము, లేకపోతే మ్యారేజ్ అయిన వెంటనే అతన్ని చంపించేసేయడము, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి గే అని తెలవడము, లేకపోతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయికి ఇంకెవరో ఉన్నారని తెలవడం. ఇవన్నీ ఇవి చాలా చిన్న రీజన్స్ కాదు. ఎందుకంటే ఫ్యామిలీ మ్యారేజెస్ కోసం కొంతమంది డబ్బులు లైఫ్ లాంగ్ సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. అట్లాంటిది వాళ్ళ కూతురు మ్యారేజ్ అంత డబ్బులు సేవ్ చేసినయి అన్నీ పెట్టి పెళ్లి చేసిన తర్వాత, ఆమె అబ్బాయితో వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి గే అని తెలిస్తే జస్ట్ ఇమాజిన్ ఆ ఫ్యామిలీ ఏం గో త్రూ అయితారో, అమ్మాయి ఏం గో త్రూ అయితది చెప్పుకోలేక. ఇప్పుడు ఆ బర్డెన్ ఉంటది. ఆ ఫైనాన్షియల్ బర్డెన్ గాని సొసైటీలో ఇది ఉంటది కదా! ఏమనుకుంటారో ఏంటి అది ఇది అని చెప్పి. అసలు అది చాలా మెంటల్ ప్రెషర్. దానివల్ల కొంతమంది సూసైడ్స్ కూడా కమిట్ చేసుకుంటారు. సో నేను చెప్పేదేందంటే, పెళ్ళికి ముందు ట్రావెల్ టైమ్ అనేది ఉండాలి ఇద్దరి మధ్యలో. ఆ ట్రావెల్ టైమ్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు హ్యావింగ్ ఫిజికల్ రిలేషన్. ఆ ట్రావెల్ టైమ్ ఏందంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం, ఒకళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఒకళ్ళు తెలుసుకోవడం, ఒకళ్ళ అలవాట్లు ఒకళ్ళు తెలుసుకోవడం. ఇట్ మైట్ టేక్ 4 మంత్స్, 6 మంత్స్ ఆర్ 8 మంత్స్ డజంట్ మ్యాటర్. మనం ఒకళ్ళతో సీరియస్‌గా కమిట్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పుడు తప్పులేదు. వాళ్ళతో ఆ ట్రావెల్ టైమ్ స్పెండ్ చేయడం తెలుసుకోవడానికి. ఓకేనా? వెన్ ఐ సే ట్రావెల్ టైమ్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ద నెగెటివ్ థింగ్స్. ఓకే? గుడ్ థింగ్స్ ఐయామ్ టాకింగ్ అబౌట్. ఓకేనా? అందుకే మన దగ్గర డేటింగ్ కల్చర్ లేదు. బట్ ఇవాళ రేపు జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తుంటే డేటింగ్ కల్చర్ ఈస్ నాట్ రాంగ్ అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్‌లీ అమెరికాలో చాలామంది పెళ్ళికి ముందు డేట్ చేస్తారు. ఎందుకంటే టు నో అబౌట్ ద పర్సన్. వాళ్ళకేమన్నా కొన్ని డిస్‌లైకింగ్ థింగ్స్ వాళ్ళలో కనిపిస్తే దే డోంట్ ప్రొసీడ్ ఫర్దర్. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి చేసుకొని మళ్ళీ అంతా హెడేక్ అవసరం లేదనుకుంటారు. ఇక్కడ డివోర్స్‌లు ఇస్తే మొత్తం ఆస్తి రాసియాలి. అట్లుంటది. సో వాళ్ళు పెళ్ళికి ముందే అన్నీ చూసేసుకొని చేసుకుంటారు. కరెక్టా? కాదా? పర్సన్ అది ఇది అని. సో ఇది డిబేటబుల్ థింగ్. అంటే ఏంటి, ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నావా నలుగురు ఐదుగురితో తిరగమని? అది గాదు. ఇప్పుడు నలుగురు కనిపించిన ప్రతి ఒక్కళ్ళని పెళ్లి చేసుకోవాలన్న ఫీలింగ్ రాదు గదా! ఎవరితో అయితే ఫీలింగ్ వచ్చిందో వాళ్ళతో ట్రావెల్ టైమ్ ఉండాలి అంటున్నా. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.